హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. ఈరోజు స్పెషల్ స్నాక్స్ రెసిపీ. సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తే ఈ విధంగా తోటకూరతో క్రిస్పీ వడలని చేసుకొని తినండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా తోటకూర చేసి పిల్లల్ని తినమంటే తోటకూర తినరు. ఆకుకూరలు పిల్లలకి అంత ఇష్టంగా ఉండవు. ఇలా కాకుండా పిల్లలు ఎప్పుడైతే ఆకుకూరలు తినరో అప్పుడు మనం ఈ విధంగా ఆకుకూరలతో రకరకాల స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా తోటకూర వడల్ని అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి. ఒక్కసారి తోటకూరతో వడల్ని, మసాలా వడల్ని చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వడలు క్రిస్పీగా రావాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా చిట్కాలను ఫాలో అవుతూ చేసుకోండి. అప్పుడు మీరు కూడా క్రిస్పీ తోటకూర వడల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎదికి ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? క్రిస్పీ తోటకూర వడలు ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న ఈ కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇలా పచ్చిశనగపప్పుని తీసుకొని దీన్ని శుభ్రంగా కట్టుకోండి. ఒక బౌల్లోకి వేసేసుకొని 5-6 సార్లు బాగా నీళ్ళతో కడగండి. బాగా కడిగేసి నీళ్ళు మొత్తం వంపేసి మళ్ళీ నీళ్ళు పట్టేసి ఇలా నానబెట్టండి. ఇలా కాస్త నీళ్ళని ఎక్కువగానే పోయండి. పప్పుకి 2 ఇంచుల పైన వరకు వచ్చే వరకు నీళ్ళని పోయండి. పోసి 4-5 గంటల వరకు నాననివ్వండి. 4-5 గంటల వరకు నాననిచ్చాలంటే పప్పు బాగా నానుతుంది. చూడండి, నేను 4 గంటల వరకు నానబెట్టి పెట్టాను. చూడండి, బాగా నానిపోయింది పప్పు. ఇప్పుడు నీళ్ళని మొత్తం వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నీళ్ళని వేయకుండా పప్పును మాత్రమే వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా పప్పును కొద్దిగా వేసి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 7-8 వేసుకోండి. చిన్న అంగుళం ముక్క అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ సన్నగా మిక్సీ పట్టకండి. ఇలా బరకగా పట్టుకుంటేనే వడలు బాగుంటాయి. చూడండి, ఇలా బరకగా పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో తోటకూరని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా సన్నగా మాత్రం కట్ చేయండి. తోటకూరని నీళ్ళలో ఉప్పు వేసి 4-5 సార్లు బాగా కడిగేసాక కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి బౌల్లోకి వేసేసుకున్నాక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. బాగా సన్నగా తరగండి. ఇందులో కొద్దిగా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా కొద్దిగా 2-3 రెమ్మలు సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పుని, నానబెట్టిన పచ్చిశనగపప్పుని మొత్తం వేసేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడు వీటన్నింటిని వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కేంతలోపు మనము ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాము. నేను పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగానే వేసాను, ఎందుకంటే తోటకూర ఉంటుంది కాబట్టి కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుందని పచ్చిమిర్చిని ఒక 10 వరకు వేసాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1.5 టీ స్పూన్ వేసాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇలా బాగా కలిపేసుకున్నాను. చూడండి, ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదంటే ఎండు కారం వేసుకోండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలిపేశాక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోండి. చూడండి, ఇలా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత తీసుకోండి పిండిని. మీకు వడలు పెద్దగా కావాలనుకుంటే కాస్త పిండిని ఎక్కువగా తీసుకోండి. లేదు అని అంటే పిండిని కాస్త తక్కువగా తీసుకోండి. మీకు ఇష్టానికి తగ్గట్టుగా ఈ వడలని వేసుకోండి. నేను మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తేసి ఆయిల్ బాగా వేడెక్కినాక ఇందులో వేసేసుకున్నాను. చూడండి, 2 నిమిషాల తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాయి. ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఇంకో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి తోటకూర వడలు. చూడండి, ఇంకో 2 నిమిషాల్లో ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన వడల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. టేస్ట్ అంత బాగోదు, మాడినట్టుగా వస్తుంది. అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత టేస్టీగా
అంత యమ్మీగా వచ్చాయో అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ తోటకూర మసాలా వడల్ని ఇలా చేసేసుకొని తినేసేయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం ఆసమ్ అండి. అసలు తోటకూరతో చేసినట్టుగా ఎక్కడ మనకు అనిపించదు. ఆకుకూర ఏది వేసామా అని తినేవాళ్ళు డౌట్ పడాల్సిందే, అంత బాగుంటుంది తోటకూర. ఎక్కడ మనకు తెలీదు తోటకూర వేసినట్టు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆకుకూరలతో వడలను చేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తోటకూరతో ఆకుకూరలతో, తోటకూరనే కాదు ఆకుకూరలతో ఏ ఆకుకూరతోనైనా వడలను కానీ పకోడీ కానీ చేసి పెట్టండి. మీరు కూడా తినండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కాబట్టి ఇలా వెరైటీగా స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మిగతా పిండిని కూడా ఇలాగ వడలాగా చేసేసుకొని టమాటో సాస్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు టమాటో సాస్ని చాలా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి టమాటో సాస్తో తినమని చెప్పండి, చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చూసారుగా ఎంత సూపర్గా వచ్చాయో, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో తోటకూర ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో మసాలా వడల్ని ఈరోజు చూపించాను కదా. మీరు కూడా ఈరోజు ఆలస్యం చేయకుండా ఈరోజే ఈ మసాలా వడల్ని చేసేసుకొని తిని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.